హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. మే 6, 7, 8 తేదీల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, మల్లూరు, సీతారామరాజు జిల్లాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి క్రమక్రమంగా బలపడుతుంది. దీని ప్రభావంతోనే ఈ వర్షాలు నమోదు కానున్నాయి. ఇక ఉత్తరాంధ్ర మీదుగా ఉత్తర తెలంగాణకు విస్తరించే అవకాశం ఉండడంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇకపోతే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతానికైతే ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ప్రతి చోట 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాగుతున్న ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో అత్యధికంగా 45, 46 డిగ్రీల వరకు కూడా నంద్యాల, కర్నూలు, అదేవిధంగా కడప ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ తెలంగాణ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అయితే రానున్నటువంటి వారం రోజుల తర్వాత కూడా మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణ మినహాయిస్తే దక్షిణ ప్రాంతాలు మొత్తం కూడా వేడిగానే ఉండే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.